కళ్ళ మీద ఆధారపడ్డ వేలాది మంది భారతీయుల జీవితం ఇప్పుడు గందరగోళంలో పడ్డట్టయింది. ఇక మరో అంశం చూస్తే చాలా వరకు సైలెంట్గా కనిపించే పుతిన్ ఈ మధ్య అప్పుడప్పుడు కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఏదో రకంగా ఆపాలని ట్రంప్ ప్రయత్నిస్తున్న క్రమంలో యూరోపియన్ యూనియన్ లీడర్లు వ్యవహరిస్తున్న తీరుపై తాజాగా బలమైన కామెంట్స్ చేశారు. పుతిన్ ఇంతకీ ఏమన్నారు? ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతున్న క్రమంలో అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ హయాంలో రష్యాను బలహీనపరచాలనే ఉద్దేశంతో యుద్ధం రెచ్చగొట్టారని ఆరోపించారు పుతిన్. రష్యా కుప్పకొలితే దాని నుంచి లాభపడాలని యూరోపియన్ లీడర్స్ ఆశపడ్డారని, అప్పుడు బైడెన్తో కలిసి వారు పనిచేస్తారని ఆరోపించారు. ఈ సమయంలోనే ఆయన EU లీడర్లను యూరోపియన్ లిటిల్ పిగ్స్ అంటూ అభివర్ణించి అక్కసు తీర్చుకున్నారు. యూరోపియన్ యూనియన్ లీడర్లు బ్రసెల్స్లో ఉక్రెయిన్కు సహాయం అందించే విషయంలో చర్చించబోతున్నారు. వారి మీటింగ్కి ఒకరోజు ముందుగా పుతిన్ తన అధికారిక RTVలో లైవ్లో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేయడంతో అంతర్జాతీయంగా పుతిన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. యూరోపియన్ కంట్రీస్ రష్యా విషయంలో హిస్టీరియా గురవుతున్నాయని, వారికి భయం పట్టుకుందనే అర్థంలో ఈ శబ్దాన్ని ప్రయోగించడం విశేషం. రష్యా లక్ష్యాల గురించి పుతిన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఉక్రెయిన్లో భూభాగాలు డిప్లొమసీ లేదా బలప్రయోగం ద్వారా సాధిస్తామని దొరికే హెచ్చరించడం గమనించాల్సిన అంశం. రష్యా బలప్రయోగాన్ని ఎలా ఆపాలి, అలాగే రష్యా తాలూకు ఫ్రీజ్ చేసిన ఆస్తులు ఎలా కాజేయాలి అనే అంశాన్ని టార్గెట్ చేసి ఆ ఆస్తులతో ఉక్రెయిన్కు సాయం అందించే కుయుక్తులు పనుతున్నారనే కాంటెక్స్లో పుతిన్ మాట్లాడినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పుతిన్ వ్యాఖ్యలు EU లీడర్స్ ఖండిస్తారా, లేక మరేదైనా పద్ధతులు రియాక్ట్ అవుతారా? చూడాలి.